హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్. ఇవాళ మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. చేపలు కళ్ళకి చాలా మంచిది, అలాగే స్కిన్ కూడా చాలా మంచిదండి. మన స్కిన్ చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా వస్తారండి ఇట్లా చేపలు తినటం వల్ల. ఈ చేపలు నో ఫ్యాట్ అండి, అలాంటి ఫ్యాట్ ఐటమ్ ఉండదండి. చక్కగా చేపలు తింటే హెల్దీ అండ్ చక్కగా డైట్ చేసే వాళ్ళకు కూడా ఈ చేపలు హ్యాపీగా తినచ్చండి. ఇప్పుడు ఈ చేపల పులుసు కోసం ముందుగా మనము చేపల సెట్లో వేసేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. దానికోసం ముందుగా మనము చేపలు తీసేసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే తగినంత పసుపు వేసుకోవాలి, అలాగే కారం వేసేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించే విధంగా చక్కగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు మనము కూరకు కావాల్సినంత మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ముక్కలకు కలిసేలాగా పెట్టేసేసుకొని మొత్తాన్ని ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ చేయాలి, చక్కగా నాననివ్వాలి. ఇప్పుడు పులుసుకు కావాల్సినంత చింతపండు తీసుకొని చక్కగా వాష్ చేసేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. చింతపండు నానాక మనము చింతపండుని ఒక దాంట్లోకి స్ట్రైనర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా చేతితో చక్కగా పోసేసుకోవచ్చు. ఇలా చింతపండు రసాన్ని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము మ్యాగ్నేట్ చేసుకున్న చేపల ముక్కల్లో ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలో అంత యాడ్ చేసేసుకోండి. మరీ ఎక్కువగా నీళ్ళగా పోసుకోవద్దండి. చేపలు అనేవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి చూసుకొని మనకి పులుసు పోసుకోండి. అలాగే చేపల పులుసు పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదండి, అందుకని మనము చేపల పులుసుని కొంచెం పుల్లగా చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసేసుకోండి. ఆనియన్స్ కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వాష్ చేసేసుకొని ఘాటు పెట్టుకొని వేసేసుకోండి. ముక్కలుగా వేసేసుకుంటే చేపల పులుసు తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం పులుసు చిక్కగా బాగుంటుందండి. అలాగే కారం కూడా వేసుకొని ఇందాడ ముక్కలకు తగినంత వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పులుసుకి వేసుకోండి. నాన్ వెజ్లో కారం వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి, ఘాటుగా. అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి పులుసునంతటిని కలిపేసేసుకొని పొయ్యి వెలిగిచ్చేసేసి పెట్టేసుకోవటమేనండి సట్టిని. అలాగే మనము కొత్తిమీరని పుదీనాకుని వాష్ చేసుకొని చక్కగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోండి. ఇంకా చక్కగా ఇప్పుడే మనము ముక్కల్ని గట్టితో అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే కూర కొంచెం ఉడికాక ముక్కల్ని కదిపామంటే ముక్కలన్నీ విరిగిపోతాయి. అందుకని ముందుగానే ముక్క ఉడకకముందే మనము చక్కగా గెంటితో అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవటమే. అలాగే మూత పెట్టేసేసుకోండి. ఇప్పుడు మధ్యలో సగం బడ ఉడికాక మనము గెంటె పెట్టకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా చక్కగా అలా కలుపుకొని పెట్టేసేసుకోండి. చూడండి ఎలా తిప్పుతున్నాము, సేమ్ అలాగే చక్కగా అలా తిప్పేసేసుకోండి. పులుసు చూడండి ఎగిరిపోయింది చక్కగా. అలాగే ముక్కలు కనపడుతున్నాయి కదండి. పులుసు మనకి చేపలు తొందరగానే ఉడికిపోతుంది. పులుసు కొంచెం ఎగిరేదాకా ఉంచేసేసుకొని ఆపేసుకుంటే సరిపోతుంది. నూనె కూడా చక్కగా పైకి తేలుతుంది, చూసారు కదా. ఇంకంతేనండి. కొత్తిమీర పుదీనాకు యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.